తిరుమల కొండల్లో ఒక సాధారణ మనిషిలా జీవిస్తున్నాడు శ్రీనివాసుడు. కాని ఆయనలో దాగి ఉన్నది అపారమైన దివ్యశక్తి. ఒక దివ్య రాజ్యంలో పద్మావతి దేవి జన్మించింది. ఆమె సౌందర్యం మాత్రమే కాదు, ఆమె హృదయం కూడా పవిత్రమైనది. ఆ క్షణంలో వారి చూపులు కలిశాయి. అది సాధారణ కలయిక కాదు, దివ్యంగా నిర్ణయించబడిన కలయిక. రోజులు గడిచే కొద్దీ వారి బంధం మరింత బలపడింది. హృదయాలు దగ్గరయ్యాయి, ఆత్మలు కలిశాయి. ఈ దివ్య బంధాన్ని వివాహంగా మార్చాలని నిర్ణయించారు. ఈ మహాకార్యం కోసం శ్రీనివాసుడు కుబేరుడి వద్ద అప్పు తీసుకున్నాడు. భక్తుల కోసం తన జీవితాన్ని అర్పించాడు. ఆ పవిత్ర క్షణంలో దేవతలు సాక్షిగా శ్రీనివాసుడు మరియు పద్మావతి దివ్యంగా కలిశారు. ఈ కళ్యాణం మన జీవితానికి ఒక సందేశం. భక్తి ఉంటే దైవం మనతోనే ఉంటుంటుంది. కానీ ఈ వివాహం తర్వాత తిరుమలలో ఒక మహారహస్యం ఉంది. గోవింద స్మరణం. ప్రతి కథలో భక్తి, ప్రతి వీడియోలో దైవత్వం. తరువాతి ఎపిసోడ్లో ఒక అద్భుతమైన దివ్య రహస్యం మీకు తెలియబోతోంది. దాన్ని మీరు మిస్ అవ్వకూడదు.